స్వాగతం. రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో ఆర్భాటంగా ప్రకటించి సంవత్సరం గడుస్తున్నా కనీసం అనకాపల్లి జిల్లాలోనైనా ఒక్క గుంత కూడా పోడ్చలేదు సరికదా, ఆ గుంతలు చెరువులయ్యాయని, స్థానిక ప్రజలు మరియు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పునర్నిర్మాణం పురోగతి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ శేర రమేష్ కుమార్ ఎద్దేవా చేశారు. వెంకన్నపాలెం, చోడవరం, పాడేరు, మాడుగుల, రోలుగుంట పరిసర ప్రాంతాల్లో రోడ్లు పునర్నిర్మాణం కొరకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గత 10 రోజులుగా అనకాపల్లి జిల్లా చోడవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ 10వ రోజు దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, విశాఖ జిల్లా కార్యదర్శి బలివాడ రామసంతోష్, చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేగి మహాలక్ష్మి నాయుడు, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కన్వీనర్ శేర రమేష్ కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మదాన్ మరియు రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పవన్ కుమార్లు ఈ దీక్షకు సహకారంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ శేర రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, గడిచిన 10 రోజులుగా చోడవరంలో ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్ల కోసం చోడవరం పాడేరు మార్గంలోని రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో ఎంతోమంది ప్రజలు కాళ్ళు విరగొట్టుకుంటున్నారు, ప్రాణాపాయ పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాలని మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తామని, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తుంది. గడిచిన సంవత్సరం ఇదే నవంబర్ 2వ తారీఖుని చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లాలోనే మిషన్ పాట్ హోల్ ఫ్రీ స్టేట్ అని చెప్పి ఒక మిషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. లేదు యాక్చువల్గా గుంతలు లేకుండా చేస్తామన్నారు కదా, ఈరోజు గుంతలు లేవు, చెరువులే ఉన్నాయి ఈరోజు రాష్ట్రం అంతా కూడా. ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపై స్పందించి రాష్ట్రంలో ఉన్న గుంతలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలి. రాష్ట్ర రోడ్లని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చోడవరం ప్రాంతంలో ఉన్న రోడ్లని ఇమీడియట్గా ప్రారంభించే వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని, దీన్ని ఒక ఉద్యమంగా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. నమస్కారం. తదుపరి అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు మాట్లాడుతూ, నేటికి 10వ రోజుగా చోడవరంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన ఇదే నిరాహార దీక్ష చేస్తున్నాము. వెంకన్నపాలెం మొదలుకొని వెంకన్నపాలెం, చోడవరం, మాడుగుల, రోలుగుంట, పాడే రోడ్లన్నీ కూడా ఒకప్పుడు గుంతలుగా ఉండేవి, నేడు చెరువులుగా మారాయి. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం, ఆర్ఎండ్బి అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో సంబంధ భావాలు దూరం అయిపోవడం వల్ల ఈ రోడ్ల విషయాలపైన చర్చించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆర్ఎండ్బి అధికారులదే పూర్తి తప్పన్నది, బాధ్యత అన్నది మాకు క్లియర్గా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. ఎందుకంటే ఆర్ఎండ్బి అధికారుల తాలూకా సర్వీసు 33 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్యే సర్వీస్ 5 సంవత్సరాలు మాత్రమే. మరి అటువంటిప్పుడు పూర్తిగా ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు బదిలీలు అవుతారు తప్ప ఊరేదులేమి వెళ్ళరు. కాబట్టి వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోలేదు. కాబట్టి ఈవేళ ప్రజలందరూ కూడా నరకాన్ని తలపించే విధంగా రోడ్లన్నీ ఉన్నాయి, యమలోకానికి దారిన్నట్టుగా రోడ్లన్నీ ఉన్నాయి. సాయంత్రం సమయాల్లో ఇంటికి చేరేంత వరకు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణికులందరూ కూడా, వాహనదారులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి స్థానిక నాయకులు ముఖ్యమంత్రి గారిని కలిసి మా అనకాపల్లి, వెంకన్నపాలెం, చోడవరం, మాడుగుల రోడ్లన్నీ కూడా పునఃప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన వినకపోతే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయండి, ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు, తప్పేమీ లేదు. ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ఇబ్బందులు పెట్టకూడదు. వాళ్ళు పాకెట్ మనీని వాహనాలు రిపేర్ కోసం పెట్టకూడదు, వాళ్ళని తీరిన ఇబ్బందులకు గురి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, స్కూల్ బస్సులు, 108 వాహనాలు కూడా తీరిన ఇబ్బందులు పడుతున్నాయి. తక్షణమే అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు మంజూరు చేయించుకొని రోడ్లు పునఃప్రారంభిస్తారని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తూ కోరుతుంది. నమస్తే. రోడ్ల పునర్నిర్మాణ పనులు, రోడ్ల పునర్నిర్మాణ పనులు వెంకన్నపాలెం, మాడుగుల, చోడవరం, రోలుగుంట, నరసింహపట్నం రోడ్డు వెంటనే వేయాలి. వెంకన్నపాలెం, చోడవరం, మాడుగుల, రోలుగుంట, పాడే రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. బొద్దుపడ్డ రోడ్లన్నీ నిర్మాణం చేయాలి. మారిన రోడ్లన్నీ కూడా నిర్మాణ పనులు ప్రారంభించాలి. మొదలు పెట్టాలి. రోడ్లన్నీ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టాలి.